అమ్మాయిలు ఏంటి ఎవరైనా సెల్ఫ్ కేర్ అనేది తీసుకోవాలి. అలా తీసుకుంటే మనకి మనం వావ్ చాలా బాగున్నాం అని మనం ఫీల్ అవుతే చాలు. పక్కన వాళ్ళు ఏం డీప్గా హర్ట్ అయిన వాళ్ళు ఉండగలుగుతారా అంటే ఇంకా వాళ్ళ థింకింగ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు నా సిచ్యువేషన్ ఒక కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. సో నా సిచ్యువేషన్కి నేను ఎప్పుడు కూడా నా సైడ్ నుంచే కాకుండా అటు పర్స్పెక్టివ్ నుంచి కూడా ఎక్కువ ఆలోచిస్తాను. నా సైడ్ నుంచి నేను చాలా చాలా తక్కువ ఆలోచిస్తాను. అటు సైడ్ నుంచి ఓకే వాళ్ళు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, వాళ్ళు ఎందుకు ఇలానే చేస్తున్నారు అని ఆలోచిస్తాను. అసలు ఎందుకు చేయాలి అని ఆలోచిస్తాను. సో అలా ఆలోచించినప్పుడు నేను నిజంగానే హర్ట్ అవుతాను. కానీ హర్ట్ అయిన ప్రతిసారి వీళ్ళకి ఇది అయిపోవాలి అని నేను ఎప్పుడు అనుకోను. అది వాళ్ళు, ఇది మనం. వాళ్ళు ఎలా ఉంటారు అనేది వాళ్ళు డిసైడ్ అయ్యి వాళ్ళు చేసుకుంటున్నారు. అట్లా మనం ఎలా ఉంటామనేది మనం డిసైడ్ అయ్యి మనం ఉంటాం అనమాట. సో వాళ్ళు మనకు తెలుసు, అరే వీళ్ళకి ఇలా అవసరం లేకపోయినా వీళ్ళు ఇలా చేస్తున్నారు, అరే వీళ్ళే బాగుండాలని వీళ్ళు చేస్తున్నారు అనేసి మనకు తెలుసు, మనకు అర్థమవుతుంది అని మనకు తెలుసు. కానీ అది వాళ్ళు, ఇది మనం. వాళ్ళే, మనం మనమే. వాళ్ళ థింకింగ్ అలా ఉంది, మన థింకింగ్ ఇలా ఉంది. సో గుడ్ థింకింగ్, బ్యాడ్ థింకింగ్, సో రెండు మన చేతిలోనే ఉన్నాయి. సో బ్యాడ్ థింక్